నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో స్వామివారి భక్తులు ఆరు మంది భక్తులు మరణించారు. అదే సమయంలో కొంతమంది గాయాలు పాలై ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరందరినీ పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చినప్పుడు పోలీసు వారు ఆయనకు అడుగడుగున ఆటంకాలు కలిగించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన కాన్వాయ్ని వెళ్ళడానికి అనుమతి లేదని అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన కాన్వాయ్ని ఆపేశారు. ఆయన కాన్వాయ్ దిగి రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన వచ్చే సమయానికి ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ని కొంతమందిని బలవంతంగా డిశ్చార్జ్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ట్రీట్మెంట్ పూర్తి కాకముందే. అక్కడ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగడానికి కారణము ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగటం వల్ల స్వామివారి భక్తులు 6 మంది మరణానికి కారణమైంది ప్రభుత్వ నిర్లక్ష్యము. అదే సమయంలో కొంతమంది గాయాలు పాలై ట్రీట్మెంట్ తీసుకుంటానికి కూడా కారణం ప్రభుత్వమే. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. నిజమే అనిపిస్తుంది. ఎవరైనా చూసినప్పుడు ఆ సంఘటన జరగడానికి అక్కడ యంత్రాంగము సరిగా పనిచేయకపోవడమే దురదృష్టకరమైనటువంటి సంఘటన కారణం అనిపిస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, స్వామివారికి ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మాత్రమే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడికి వచ్చేటువంటి ప్రజల మీద కానీ స్వామివారి భక్తులకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి, రక్షణ ఏర్పాటు చేయడానికి శ్రద్ధ వహించరు. అందుకే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మాత్రమే జరుగుతూ ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. అందుకు గోదావరి పుష్కరాలే ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. గోదావరి పుష్కరాల్లో కూడా గేట్లు ఒకేసారి ఓపెన్ చేయటం వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా తిరుమలలో కూడా ఒకేసారి గేట్లు ఓపెన్ చేయటం వల్ల తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలు పాలయ్యారు. తిరుమల చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే జరిగింది. అందుకు బాధ్యులందరిని మీద బాధ్యులను చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ అందరూ బాధ్యత వహించాలి. బోర్డు చైర్మన్ నాయుడు గారు బాధ్యత వహించాలి. అలాగే ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు అందరూ దీనికి బాధ్యులు. అలాగే పోలీసు వ్యవస్థ కూడా బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు వీరందరినీ పరామర్శించడానికి. అక్కడ జరిగిన దురదృష్టకరమైనటువంటి సంఘటన మీద విచారణ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందించారు? అక్కడ ఈ సంఘటన జరగడానికి కారణము గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే నిజమైతే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజమైతే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎప్పుడు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగలేదు కదా. అప్పుడు జరగకపోగా అప్పుడు భక్తులకు సౌకర్యంగా ఉంది కదా. మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? ఎవరు బాధ్యత వహించాలి? ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణం? బోర్డు చైర్మన్ గారు, ఈఓ గారు వీరంతా కూడా కారణం. అక్కడ జరిగేటువంటి స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలలో సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? అక్కడికి వచ్చి ఏ విధంగా స్పందించాలి? స్వామివారి సన్నిధిలో స్వామివారి క్షేత్రంలో, పరమ పవిత్రమైన క్షేత్రంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే జరిగింది. దీని మీద విచారం వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేయాలో మేము సమగ్రంగా పరిశీలిస్తాము. అటువంటి ఏర్పాట్లను చేస్తామని ప్రకటించాలి.
ఇందుకు బాధ్యులైనటువంటి వారందరినీ ఉపేక్షించము, అందరి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించాలి. అందుకు బాధ్యులు చైర్మన్ గారు రాజీనామా చేయమని కోరాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లంతా స్వచ్ఛందంగా రిజైన్ చేయాలి. అక్కడ పోలీస్ వ్యవస్థ మీద, అక్కడ ఉన్నటువంటి వారందరి మీద చర్యలు తీసుకుంటామని చేయాలి. కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఈఓ గారి మీద, అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారి మీద చర్యలు తీసుకోకుండా కింది స్థాయి ఉద్యోగుల మీద చర్య తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మంచి జరిగితే తన ఖాతాలు వేసుకుంటారు, ఏదైనా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తుల మీద వేసేస్తుంటారు. అదే చేశారు తిరుపతికి వచ్చి. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రం కరెక్ట్గా స్పందించారు. గతంలో లడ్డూ విషయంలో చూసాము, కరెక్ట్గా స్పందించలేదు. అలాగే చీజ్ ద చిప్ అప్పుడు కూడా అవగాహన లేకుండా కామెంట్ చేశారు. ఇప్పుడు మాత్రము తప్పు జరిగింది, క్షమించండి అని ఆయన బహిరంగంగా ప్రకటించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా. అక్కడ అందరూ బాధ్యత వహించాలన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్, అలాగే బోర్డు మెంబర్సు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, పోలీస్ వ్యవస్థ అంతా దీనికి బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించవలసిన విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఏది ఏమైనప్పటికీ కూడా స్వామివారి తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద స్పష్టంగా ఉంది. ఈ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన మీద సమగ్ర విచారణ చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా, భక్తుల యొక్క రక్షణకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.